ఇండియా నుంచి రిటర్న్ వెళ్తున్నామంటే మనం తీసుకెళ్లే వాటిలో ఇండియన్ అటైర్ ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి అయితే నేను గహాన్కి డిఫరెంట్ గా కొన్నాను కొన్ని, బట్ స్టిల్ కొన్ని అయితే స్టిచ్చింగ్ చేపిద్దామని చెప్పేసి కొన్ని క్లాత్స్ అయితే తీసుకున్నాను. ఖాదీలో యూనిక్ కలర్స్ ఉంటాయి కదా, సో అవి క్లాత్ తీసుకొని నేను స్టిచ్చింగ్ చేపిస్తాను అనమాట. సో క్లాత్స్ అయితే తీసుకున్నాను కానీ స్టిచ్చింగ్ చేయడం మర్చిపోయాను. ఇంకా ఆ రోజు అయితే హడావిడిగా ఇంకా ముందు పొద్దున్న ఏ పని పెట్టుకోకుండా టైలర్ దగ్గరికి వెళ్ళేసి ముందు అవి ఇచ్చేసి వచ్చాము. మెజర్మెంట్స్ అవి ఇంకా పెరుగుతూ ఉంటారు కాబట్టి కరెంట్లీ ఉన్న సైజ్ కి ఒక 2 పీసెస్ కుట్టించి మిగతావన్నీ కొంచెం లూజ్ పెట్టి కుట్టమని చెప్పాను. తెలిసిన టైలర్ కాబట్టి ఇంకా లాస్ట్ 2 days లో ఇచ్చినా కూడా విత్ ఇన్ టైంలో స్టిచ్ చేసి ఇచ్చేసారు. టైలర్ దగ్గర పని అయిపోయాక ఇంకా నేను మా వారు కలిసి బయటకు వెళ్ళాము. ఈ రోజు లంచ్ ఇంకా అమ్మ వాళ్ళకి మా చేతి వంట రుచి చూపిద్దామని ఇంకా నాన్ వెజ్ తీసుకొద్దామని బయటకు వెళ్ళాము. నాన్ వెజ్ షాపింగ్ అనగానే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. యూనిక్ లో అయితే మనకు కావాల్సిన ఏ పీస్ కి ఆ పీస్ బాక్స్ లో ప్యాక్ చేసి ఉంటారు. ఇక్కడైతే మాత్రం మనకు కావాల్సినట్లుగా పెద్దగా కావాలా, ఏ పీసెస్ కావాలి అని చెప్పి మరీ కట్ చేయించుకొని తెచ్చుకోవచ్చు అనమాట. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇక ఇంటికి వచ్చి నేను మా వారు వంట స్టార్ట్ చేసేసాము. మా మావయ్య చికెన్ తినరు అనేసరికి ఇంకా దమ్ బిర్యానీ అయితే డ్రాప్ అయ్యి వెజిటబుల్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. అండ్ దాంట్లోకి ఇట్లా చికెన్ కర్రీ అయితే మాత్రం ఎంత స్పైసీగా రెడ్ కలర్ లో చాలా బాగుంది చూడటానికి. దీంట్లో మ్యూనిక్ లో కుక్ చేస్తే ఈ టేస్ట్ ఉండదు, ఇక్కడ మాత్రం అదే ప్రొసీజర్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంది. మొత్తానికైతే అందరికి చాలా నచ్చింది. మా మావయ్య వాళ్ళు కూడా మాకు దగ్గరలోనే ఉంటారు. ఎప్పుడు అందరం కలిసి భోంచేయడం చిన్నప్పటి నుంచి మాకు అలవాటు. ఇక వాళ్ళని కూడా ఇంటికి రమ్మని చెప్పి అందరం కలిసి ఇలా భోంచేస్తున్నాము. ఇక మ్యూనిక్ కి వెళ్ళిపోతే ఇలాంటి మొమెంట్స్ అయితే చాలా మిస్ అవుతాను. ఇవన్నీ స్వీట్ మెమరీస్ లాగా గుర్తుండిపోతాయి. ఉంటాను మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.